నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. వేమన పద్యాలు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నాయి. సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే భాషలో లోతైన జీవిత సత్యాలను, తాత్విక చింతనను అందిస్తాయి. ప్రస్తుత పద్యం పండు వలన బుట్టె పరగ ప్రపంచము కూడా అలాంటిది. ఇది సృష్టి రహస్యాన్ని, మానవ జీవిత పరమార్థాన్ని పండు అనే ప్రతీకతో వివరిస్తుంది. ఆ పద్యం పండు వలన బుట్టె పరగ ప్రపంచంబు, పండు వలన బుట్టె పరమునిహము, పండు కాశపడిరి బ్రహ్మాది సురలెల్ల విశ్వదాభిరామ వినురవేమ. పండు వలన బుట్టె పరగ ప్రపంచంబు, పండు వలన బుట్టె పరమునిహము, పండు కాశపడిరి బ్రహ్మాది సురలెల్ల విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ వినుము, ఈ ప్రసిద్ధమైన ప్రపంచమంతా ఒక పరిపక్వమైన మూల కారణం అంటే పండు వలనే సృష్టించబడింది. ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు అంటే మోక్షం కూడా ఆ పండు వలనే కలుగుతాయి. అంతెందుకు, సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా ఆ పరిపక్వ ఫలాన్ని ఆశించారు, దానికోసమే ప్రయత్నించారు. ఈ పద్యంలో పండు అనే పదం కేవలం భౌతికమైన ఫలాన్ని మాత్రమే సూచించడం లేదు. ఇది ఒక ప్రతీక. దీనికి అనేక అర్థాలు మనం అనుకోవచ్చు. పరిపక్వత అంటే జ్ఞానం, పండు అంటే పరిపక్వతకు, సంపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఈ ప్రపంచం, ఇహపర సుఖాలు అన్నీ ఒక సంపూర్ణమైన పరిపక్వమైన చైతన్యం లేదా దైవ భక్తి నుంచి ఉద్భవించాయని మనం భావించవచ్చు. ఆ జ్ఞాన ఫలాన్ని అందుకోవడమే జీవుల యొక్క లక్ష్యం. ఇందులో కర్మఫలం, చేసిన కర్మల యొక్క పరిపక్వ ఫలమే ఈ ప్రపంచంలోని సుఖదుఖాలకు, జనన మరణాలకు కారణం. మంచి కర్మల వలన ఫలం సుఖాన్ని, మోక్షాన్ని ఇస్తే, చెడు కర్మల ఫలం దుఃఖాన్ని, పునర్జన్మను కలిగిస్తుంది. ప్రతి సృష్టికి ఒక మూల కారణం ఉంటుంది. ఆ మూలమే పరిపక్వత చెంది కార్యరూపం దాలుస్తుంది. పండులో విత్తనం ఉన్నట్లు ఆ విత్తనం నుంచి మరలా వృక్షం, ఫలాలు వచ్చినట్లు ఈ సృష్టి చక్రం కొనసాగుతుంది. బ్రహ్మాది దేవతలు కూడా ఆశించింది ఈ పండునే. ఇది భౌతికమైన ఫలం కాదు, అది ఆత్మజ్ఞానం అనే ఫలం. దాన్ని పొందడానికే వారందరూ తపస్సులు, యజ్ఞాలు చేశారు. వేమన ఈ పద్యం ద్వారా సృష్టికి మూలమైన శక్తిని, దాని నుంచి ఉద్భవించిన ప్రపంచాన్ని, ఇహ పరాలను వివరిస్తున్నాడు. మానవుడు కూడా ఆ మూలాన్ని తెలుసుకొని జ్ఞాన ఫలాన్ని ఆశించి దానిని పొందడానికి ప్రయత్నించాలని పరోక్షంగా సూచిస్తున్నాడు. దేవతలే ఆ పండు కోసం ఆశపడ్డారంటే దాని విలువ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. వేమన పద్యాలు వాటి సరళత, సూటిదనం, లోతైన అర్థాలకు ప్రసిద్ధి. ఈ పద్యంలో కూడా ఆ లక్షణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. పద్యంలో భాషా సౌందర్యాన్ని చూద్దాం. సరళమైన పదాలు పండు, పుట్టె, పరగ, ప్రపంచంబు, పరము, ఇహము, ఆశపడిరి ఇలాంటి పదాలు సామాన్యులకు కూడా సులభంగా అర్థమవుతాయి. క్లిష్టమైన సంస్కృత సమాసాలు లేకపోవడం వేమన పద్యాల ప్రత్యేకత. పండు వలన బుట్టె అనే వాక్యం 2 సార్లు పునరావృతం కావడం వల్ల చెప్పదలుచుకున్న భావం బలంగా నాటుకుంటుంది. ఇది పద్యానికి ఒక లయను కూడా ఇస్తుంది. పండు అనే ఒక్క పదాన్ని ప్రతీకగా తీసుకొని దాని ద్వారా సృష్టి రహస్యాన్ని, జ్ఞానాన్ని, కర్మఫలాన్ని, మోక్షాన్ని అన్వయించడం వేమన ప్రతిభకు నిదర్శనం. కేవలం మానవులనే కాకుండా బ్రహ్మాది దేవతలను కూడా ప్రస్తావించడం ద్వారా పండు యొక్క గొప్పతనాన్ని, విశ్వజనీనతను వేమన చాటి చెప్పారు. ఇది చాలా ఉన్నతమైన భావన. ఎటువంటి పరోక్ష వర్ణనలు, అలంకారాల ఆర్భాటం లేకుండా నేరుగా విషయాన్ని చెప్పడం ఈ పద్యంలోని సౌందర్యం. ఇది వేమన సహజ శైలి. పైకి సరళంగా కనిపించిన ఈ పద్యంలో గొప్ప తాత్విక చింతన దాగి ఉంది. సృష్టి, స్థితి, లయలకు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలకు ఇది సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ పద్యంలోని భావం ఏ ఒక్క మతానికో, సిద్ధాంతానికో పరిమితం కాదు. జ్ఞానాన్ని, సత్య శోధనను ప్రోత్సహించే ఏ మార్గానికైనా ఇది అన్వయించుకోవచ్చు.
పండును ఎవరికి తోచిన రీతిలో వారు అర్థం చేసుకోవచ్చు. అది దైవశక్తి కావచ్చు, ప్రకృతి నియమం కావచ్చు, లేదా ఆత్మజ్ఞానం కావచ్చు. బ్రహ్మాది దేవతలే ఆ పండు కోసం ఆశపడ్డారనే వాక్యం మానవులను కూడా ఆ ఉన్నత లక్ష్యం వైపు ప్రేరేపించేదిగా ఉంటుంది. పండు అనే ప్రతీక ద్వారా సృష్టి, జ్ఞానం, మోక్షం వంటి గహనమైన విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పడం వేమన కవితా ప్రతిభకు, లోకజ్ఞతకు నిదర్శనం. భాషా సౌందర్యం, అర్థ సౌందర్యం, భావ సౌందర్యం, నిర్మాణ సౌందర్యం కలగలిసి ఈ పద్యాన్ని తెలుగు సాహిత్యంలో ఒక ఆణిముత్యంగా నిలబెట్టాయి. వేమన పద్యాలు సమాజంలోని మూఢనమ్మకాలను, ఆచారాలలోని అర్థరాహిత్యాన్ని నిశితంగా ప్రశ్నిస్తూ తార్కిక దృష్టిని ప్రోత్సహిస్తాయి. ఆయన పద్యాలు సూటిగా, ఘాటుగా ఉంటూ ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ప్రస్తుత పద్యం అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పద్యం పిండములను చేసి పితరుల దలపోసి, ఇది కూడా అటువంటిదే. పితృకార్యాల పేరిట జరిగే కొన్ని ఆచారాల వెనుక ఉన్న హేతుబద్ధతను వేమన తనదైన శైలిలో ప్రశ్నిస్తాడు. పిండములను చేసి పితరుల దలపోసి కాకులకు బెట్టు గాడిదలార, పెంటదినడు కాకి పితరుడెట్లాయను విశ్వదాభిరామ వినురవేమ. పిండములను చేసి పితరుల దలపోసి కాకులకు బెట్టు గాడిదలార, పెంటదినడు కాకి పితరుడెట్లాయను విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ వినుము. కొంతమంది మనుషులు చనిపోయిన తమ పితృదేవతలను తలుచుకుంటూ అన్నపు ముద్దలు చేసి వాటిని కాకులకు పెడుతున్నారు. అయ్యో, ఇలా చేసే మూర్ఖులారా, వారిని గాడిదలతో పోలుస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. పెంటను, అశుద్ధాన్ని కూడా తినే కాకి మీరు ఎంతో భక్తితో తలుచుకునే పితృదేవత ఎలా అవుతుంది? కాకికి పెట్టిన పిండం పితరులకు చేరినట్లు ఎలా భావిస్తారు? ఇది అర్థరహితమైన ఆచారం కాదా? ఈ పద్యంలో వేమన ఉద్దేశం పితృదేవతలను అగౌరవపరచడం కాదు, లేదా శ్రాద్ధ కర్మలను పూర్తిగా వ్యతిరేకించడం కూడా కాకపోవచ్చు. కానీ ఆచారాల పేరిట గుడ్డిగా, ఆలోచన రహితంగా చేసే పనులను ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నాడు. కాకికి అన్నం పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వచ్చి ఆ పిండాలను స్వీకరిస్తాయని ఒక నమ్మకం. అయితే వేమన ఇక్కడ ఆ నమ్మకాన్ని తార్కికంగా ప్రశ్నిస్తున్నాడు. పెంట తినే కాకి పరిశుద్ధులైన పితరులకు ప్రతీక ఎలా అవుతుంది? ఇది హేతుబద్ధమేనా? ఎందుకు చేస్తున్నామో తెలియకుండా పెద్దలు చేశారు కాబట్టి మనం కూడా చేయాలనే గుడ్డి అనుకరణను వేమన వ్యంగ్యంగా గాడిదలారా అని సంబోధిస్తూ విమర్శిస్తున్నాడు. గాడిద శ్రమజీవి అయిన ఆలోచన రాహిత్యానికి, మొండితనానికి కూడా కొన్నిసార్లు ప్రతీకగా వాడతారు. ఇక్కడ ఆచారాన్ని గుడ్డిగా పాటించే వారిని ఉద్దేశించి ఈ గాడిదలారా అనే పదాన్ని వేమన గారు ప్రయోగించి ఉండవచ్చు. సమాజంలో పాతుకుపోయిన కొన్ని మూఢ నమ్మకాలను, వాటి వెనుక ఉన్న ఆచార రాహిత్యాన్ని వేమన ధైర్యంగా ప్రశ్నించాడు. ఈ పద్యం అటువంటి వాటిలో ఒకటి. వేమన ఉద్దేశం కేవలం విమర్శించడమే కాదు, ప్రజలను ఆలోచింపజేయడం, ఆచారాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని గ్రహించాలని, కేవలం కర్మకాండలకే పరిమితం కాకూడదని ఆయన సందేశం. పితరులను స్మరించుకోవడం, వారికి కృతజ్ఞత చూపించడం మంచిదే, అయినా అది అర్థవంతమైన రీతిలో ఉండాలని ఆయన భావన. ఈ పద్యం వేమన కవిత్వపు ముఖ్య లక్షణాలైన సుడిదనం, వ్యంగ్యం, సామాజిక విమర్శ మరియు సరళతకు అద్దం పడుతుంది. పిండములు, పితరులు, తలపోసి, కాకులు, పెట్టు, పెంట, తినెడు ఇలాంటి పదాలు అత్యంత సామాన్యమైనవి, ప్రజల వాడుక భాషకు దగ్గరగా ఉన్నవి. ఇది వేమన పద్యాలను జనరంజకం చేయడానికి ఒక ముఖ్య కారణం. గాడిదలారా అని సంబోధన నేరుగా, ఘాటుగా ఉంటుంది. ఇది వినేవారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసి చెప్పదలుచుకున్న విషయాన్ని బలంగా నాటుకునేలా చేస్తుంది.
ఇది వేమన నిర్భీతికి, సంస్కరణాభిలాషకు నిదర్శనం. పద్యంలోని పదాల అమరికలో ఒక సహజమైన లయ కనిపిస్తుంది. తలపోసి, ఎట్లాయేను వంటి పదబంధాలు పద్యానికి శ్రవణ సౌందర్యాన్ని చేకూరుస్తాయి. పద్యమంతా వ్యంగ్యంతో నిండి ఉంది. పితృకార్యాలు చేసేవారిని గాడిదలారా అనడంలోనే తీవ్రమైన వ్యంగ్యం, విమర్శ ఇక్కడ ధ్వనిస్తాయి. పెంట తినే కాకి పితరుడెట్లా అవుతాడు అన్న ప్రశ్న కూడా వ్యంగ్యంతో కూడిన తార్కికతను ఇక్కడ ప్రదర్శిస్తుంది. ఈ పద్యం ఆనాటి సమాజంలో, నిజానికి ఈనాటికి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఆనాటి సమాజంలో ఉన్న మూఢాచారాలను, అర్థం లేని నమ్మకాలను నేరుగా ఈ పద్యం విమర్శిస్తుంది. ఇది వేమనను ఒక సంఘ సంస్కర్తగా నిలబెడుతుంది. వేమన ప్రతి విషయాన్ని తర్కంతో చూడాలని, గుడ్డిగా నమ్మకూడదని చెప్తాడు. కాకి పితరుడు ఎలా అవుతాడు అనే ప్రశ్నలో ఆయన హేతువాద దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. చదివిన వారిని లేదా విన్నవారిని తప్పకుండా ఆలోచనలో పడేస్తుంది ఈ పద్యం. మనం ఆచరించే పనుల వెనుక ఉన్న అర్థమేమిటి, అవి హేతుబద్ధమేనా అని ప్రశ్నించుకునేలా చేస్తుంది. సమాజంలో అత్యంత సున్నితమైన విశ్వాసాలకు సంబంధించిన విషయాలపై కూడా ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పడం వేమన ప్రత్యేకత. ఈ పద్యంలో ఆయన నిర్భీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వేమన పద్యాలు సమాజాన్ని ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తాయి. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకుండా దేనిని అంగీకరించవద్దనే సందేశం వేమన గారి పద్యాల్లో ఉంటుంది. వేమన తన పద్యాలకు ఎక్కువగా ఆటవిలది ఛందస్సును వాడాడు. ఇది చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా, సంక్షిప్తంగా, ప్రభావవంతంగా చెప్పడానికి అనువైన ఛందస్సు. కొంతమంది ఈ పద్యాన్ని సాంప్రదాయాలను, పితృకార్యాలను పూర్తిగా అవహేళన చేసేదిగా భావించవచ్చు. అయితే వేమన ఉద్దేశం అది కాదని, ఆచారాల పేరిట జరిగే అంధ విశ్వాసాలను, హేతురహితమైన పనులను మాత్రమే ఆయన విమర్శించాడని మనం గ్రహించాలి. పితరుల పట్ల గౌరవం, శ్రద్ధ ఉండాలని చెబుతూనే ఆచరణలో వివేకం పాటించాలని ఆయన సూచించారు. కాకికి ఆహారం పెట్టడం జీవకారుణ్యంలో భాగమే కావచ్చు, కానీ దానిని పితృదేవతలతో నేరుగా ముడిపెట్టి మిగతా అన్నింటినీ విస్మరించడాన్ని ఆయన ఈ పద్యం ద్వారా ప్రశ్నించి ఉండవచ్చు. పిండములను చేసి పితరుల దలపోసి అనే పద్యం వేమన విలక్షణమైన శైలికి, ఆయన సంఘ సంస్కరణాభిలాషకు, హేతువాద దృక్పథానికి ఒక ప్రబల నిదర్శనం. సరళమైన భాషలో ఘాటైన వ్యంగ్యంతో సూటిగా ఆయన సంధించిన ప్రశ్నలు ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటాయి. పద్యంలోని పద ప్రయోగం, భావ వ్యక్తీకరణ మరియు సామాజిక ప్రయోజనం దీనిని తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట పద్యంగా నిలబెట్టాయి. వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అద్భుతమైన మరిన్ని వేమన పద్యాలతో మరొక్క వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.